హాయ్! హలో! అందరికీ సుస్వాగతం మన తెలుగు వరల్డ్‌కి. ఈరోజు మన ఛానల్‌లో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. అవేమిటో చూద్దాం ఇప్పుడు. క్రికెట్‌లో బూడిదలతో ట్రోఫీ ఉన్న సిరీస్ ఉంటుందా? ఒక ఓటమి వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ మరణించిందని పత్రికలు ఎందుకు రాశాయి? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య 140 ఏళ్లుగా నడుస్తున్న ఈ యుద్ధం ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ఎమోషనల్ సిరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యషెస్ అనేది ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన మరియు ఉద్వేగభరితమైన టెస్ట్ క్రికెట్ సిరీస్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్లో ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి జరిగే ఈ పోరాటాన్ని ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతంగా పరిగణిస్తారు. ప్రతి సిరీస్లో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. విజేత జట్టుకు యషెస్ ట్రోఫీని బహుకరిస్తారు. యషెస్ ఆ పేరు ఎలా వచ్చింది? యషస్ అనే పేరు ఒకే ఒక బాధాకరమైన ఓటమి మరియు దానికి సంబంధించిన ఒక వ్యాసంతో ఉద్భవించింది. 1882 నాటి ఇంగ్లాండ్ క్రికెట్ మరణం. అది 29 ఆగస్టు 1882 ఓవల్ గ్రాండ్ లండన్. అప్పటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఒక టెస్ట్ మ్యాచ్లో కేవలం 7 పరుగుల తేడాతో ఓడించింది. ఇది ఇంగ్లాండ్కు చరిత్రలో ఆస్ట్రేలియా చేతిలో వారి గడ్డపై ఎదురైన మొట్టమొదటి ఓటమి. ఈ ఊహించని ఓటమిని ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు మరియు పత్రికలు జీర్ణించుకోలేకపోయాయి. ఈ ఓటమి తర్వాత లండన్లోని ద స్పోర్టింగ్ టైమ్స్ అనే వార్తాపత్రిక ఒక వ్యంగ్యమైన మరణ ప్రకటన ప్రచురించింది. దాని సారాంశం ఏంటంటే, ఇంగ్లాండ్ క్రికెట్ ఆగస్టు 29, 1882 నాడు ఓవల్లో మరణించింది. మృతదేహాన్ని దహనం చేసి దాని బూడిదను ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు అని. ఈ వ్యంగ్య ప్రకటన ద్వారా ఇంగ్లాండ్లో క్రికెట్ చనిపోయిందని, ఆస్ట్రేలియా విజయం సాధించి దానిని అపహరించుకుపోయిందని అర్థం. బూడిదను తిరిగి తీసుకురావాలి. కొద్ది కాలానికే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఆఫ్టన్ ఇవోబ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరినప్పుడు బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. నేను ఆ బూడిదను తిరిగి తీసుకురావడానికి వెళ్తున్నాను అని ప్రతీకార ప్రకటన చేశాడు. ఆ క్షణం నుంచే ఈ సిరీస్కు అధికారికంగా యషస్ అనే పేరు స్థిరపడింది. యష్ కప్ స్టోరీ, ద యషస్ ఎర్న్. ఆఫ్టన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 1882-83లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. ఇంగ్లాండ్ ఆ సిరీస్ను 2-1 తేడాతో గెలిచి వారి క్రికెట్ను పునరుద్ధరించింది. ఈ విజయం తర్వాత ఆఫ్టన్కు ఆస్ట్రేలియన్ మహిళల బృందం మట్టితో చేసిన చిన్న కప్పును బహుకరించింది. బైల్స్ను, అంటే వికెట్లపై ఉండే చిన్న చెక్క ముక్కలు, కాల్చగా వచ్చిన బూడిద ఉందని చెబుతారు. ఇవే యషస్ సిరీస్కు సంబంధించిన అసలైన బూడిద. అసలు యషస్ ఎర్న్ను ఇప్పుడు ట్రోఫీగా ఇవ్వడం లేదు. ఈ కప్పు చాలా సున్నితమైనది మరియు విలువైనది కాబట్టి ఇది లండన్లోని లార్డ్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియంలో పదిలంగా ఉంది. టెస్ట్ సిరీస్ విజేతకు దీనిని పోలిన ఒక ప్రతిరూపాన్ని బహుకరిస్తారు. ఈ చరిత్ర యషస్ సిరీస్కు ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ విలువను తీసుకువచ్చింది. అందుకే ప్రపంచ క్రికెట్లో దీనిని అంతటి ప్రతిష్టాత్మకమైన పోరాటంగా భావిస్తారు. యషస్ సిరీస్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ గెలుచుకున్న సిరీస్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఆస్ట్రేలియా 34 సిరీస్లు గెలుచుకుంటే ఇంగ్లాండ్ 32 సిరీస్లు గెలుచుకుంది. 7 సిరీస్లు డ్రా అయ్యాయి. ఇదండి ఈరోజుటి కొత్త విషయాలు. మరిన్ని కొత్త విషయాలతో తిరిగి మన ఛానల్లో కలుసుకుందాం. ధన్యవాదాలు అందరికీ.